హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి సీతారాముల కళ్యాణానికి వెళ్తున్నాము. ఆ సీతారాముల కళ్యాణం మా సొంతూరులో జరుగుతుందనమాట. సో నేను మా పిల్ల గ్యాంగ్ని కూడా చూపిస్తాను. మా అన్నయ్య అండ్ తినొచ్చేసి మా బాబాయ్ కూతురు అండ్ ఇంకొకరిని చూపిస్తాను. లోపల ఉన్నాడు. ఫోన్ పిచ్ అనమాట. మా వాడికి ఫోన్ చూస్తూనే ఉండిపోయాడు. సో అందుకే నేనే వాడి దగ్గరికి వెళ్ళాను. వాడు మా దగ్గరికి రాడు కాబట్టి. ఇంకో చెల్లి కొంచెం బిజీగా ఉంది, ఇంకా అందుకే అమ్మాయిని చూపించట్లేదు. మొత్తానికైతే ఈవినింగ్ 5:30 అయిపోయింది. ఆ లగేజ్ మొత్తం తీసుకొని బయలుదేరుతున్నాం. ఏంటి ఇంత లగేజ్ అనుకోవచ్చు. 5 days అండి మేము ఉండేది మా ఊర్లో. మొత్తం 2 families, మరి ఆ మాత్రం ఉంటుంది కదా లగేజ్. మొత్తానికైతే బయలుదేరాం. ఏంటి కారు ఇంతలా ఊగుతుంది అనుకుంటున్నారా? మా ఊరు రోడ్లు మామూలుగా ఉండదు, అసలు షేక్ ఆడిచ్చేస్తాయి అనమాట మా ఊరు రోడ్లు మాత్రం. అరగంటలో వెళ్లాల్సిన ఊరికి మొత్తానికైతే గంట పట్టింది మేము వెళ్ళేసరికి, ఎందుకంటే మా ఊరు రోడ్లు అలా ఉన్నాయి. మొత్తానికైతే చూస్తున్నారు కదా సందడి. ఇదేనమాట మా ఊరి రామాలయము. ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంది. ఇవాళ మేము చాలా లేటుగా వచ్చాము, అందరు ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ గుడి పక్కనే మా ఇల్లు అనమాట, మా నానమ్మ వాళ్ళ ఇల్లు. మా నానమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ఇంకా మేము. ఈ క్లిప్ వచ్చేసి మా నానమ్మ వాళ్ళ ఇంటి పక్క నుంచే. మా నానమ్మ వాళ్ళ ఇంటి పక్కనే గుడి ఉంటుంది కాబట్టి మేమైతే అప్పుడప్పుడు ఇలా కూడా చూస్తూ ఉంటాము. జనాలు అయితే చాలా మంది వచ్చారు. అక్కడ ఒక ఇద్దరు కూర్చున్నారు కదా, వాళ్ళిద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని అంటారు. అంటే సీతారాముల కళ్యాణం జరిపించే వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా. ఆల్రెడీ మేము వచ్చేలోపు తలంబ్రాలు అయితే అయిపోయింది, తాళి కూడా కట్టేశారు. ఇంకా ఫైనల్ గా హారతి కూడా ఇచ్చేసారు అనమాట. ఊర్లో వాళ్ళందరూ ఒక్క చోట కలిసి ఉన్నారంటే ఆ సందడే వేరు కదా. ఈసారి మా ఊరి రామాలయం దగ్గర కూడా డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఊరంతా ఊరేగిస్తారు స్వామిని, అందుకే లోపల గుళ్ళో నుంచి తీసుకొస్తారు స్వామిని. వీరే మా ఊరి సీతారాములు. అంగరంగ వైభవంగా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు జరుపుకుంటాము ఈ పండుగని. డెఫినెట్గా ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఈ పండుగ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకూడదని చూసుకుంటారు. ఊరేగింపుకి కాస్త టైం ఉంది కదా అని చెప్పేసి అలా మా ఇంటి దగ్గర కూర్చున్నాం అనమాట. ఆ పుట్టదానికి కవరం చూసారా ఎంత బాగుంది, అసలు భలే ఉంది. అలా ఊపుతూ ఉంటే ఇలా ఇంటి పక్కనే గుడి కాబట్టి ఆల్మోస్ట్ చుట్టాలందరూ వచ్చి ఇంక అక్కడే కూర్చుంటారు. అంటే ఊరేగింపుకి టైం అయింది కదా అని చెప్పి. పాసులు పేల్చారు అంటే ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయినట్టే. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఊరు మొత్తం ఊరేగింపు లాగా చేసుకుంటూ అంగరంగ వైభవంగా చేస్తారు. ఎవరి ఇంటి ముందుకు వచ్చినా సరే కన్ఫామ్గా వాటర్ అనేది పోస్తారు. అంటే దేవుడు ఒట్టి రోడ్డు మీద నడవకూడదు, అందుకే కింద నీళ్లు పోస్తారు. అండ్ ఆల్సో కొబ్బరికాయ ఇచ్చి పూజ చేయించుకుంటారు ఇంటి ముందుకు వచ్చినప్పుడు. ప్రతి సంవత్సరం తిరునాళ్ళకి రోజుకొకరికి కన్ఫామ్గా దేవుడైతే ఒంట్లోకి వస్తారు. అక్కడ ఆవిడకి దేవుడు ఒంట్లోకి వచ్చారు, అందుకే ఆవిడ అలా ఉందన్నమాట. అందుకే ధూపం వేస్తున్నారు దేవుణ్ణి శాంతి పరుద్దామని. ఫైనల్గా అయితే మా ఇంటి దగ్గర కూడా వచ్చేసింది. 2 బజార్లు తిరుక్కొని మా ఇంటి దగ్గరకు వస్తుంది లాస్ట్కి. ఇంకొక 2-3 ఇల్లులు కూడా ఉన్నాయి మా ఇంటి తర్వాత. మా అన్నయ్య అయితే వారు పోసేసాడు, నేను వచ్చేసి కొబ్బరికాయ ఇచ్చాను. మా కుటుంబం అంతా కూడా మంచిగా దండం పెట్టుకున్నాము. ఊరేగింపు అయిపోయాక స్వామికి పూజ చేసిన పూజారి కాళ్ళు కడిగి దండం పెట్టుకుంటాము. ఇంకా మొత్తానికి అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళి భోజనాలు చేసేసి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ రోజు అంత అలసిపోను, కానీ ఈసారి బాగా టైర్డ్ అయ్యాను. ఎందుకంటే ముందు రోజే అంత జర్నీ చేసుకొని వచ్చి మళ్ళీ వెంటనే పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి వెళ్ళి వచ్చిన వెంటనే మళ్ళీ రెడీ అవ్వటం, లగేజ్ ప్యాక్ చేసుకోవటం, హడావిడిగా వచ్చి మళ్ళీ అలా ఊరేగింపు చుట్టూ తిరిగాను. సో చాలా టైర్డ్ అనిపించేసింది. మొత్తానికైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకోవటానికి అయితే రెడీగా ఉన్నాము. ప్రతిసారి తిరునాళ్ళకైతే మేము ఆ రోజు మార్నింగే వస్తాము, ఫస్ట్ డే మార్నింగ్. కానీ ఈసారి పెళ్ళికి వెళ్ళటం వల్ల మేము కొంచెం ఈవినింగ్ 6 అయింది, బాగా లేట్ అయిపోయింది ఈసారి వచ్చేసరికి. అందుకే మార్నింగ్ నుంచి వ్యూ అయితే మీకు చూపించలేకపోయాను. ఫస్ట్ డే ఆఫ్ తిరునాళ్ళ చాలా త్వరగా అయిపోతుంది, లైక్ 11కే పడుకుంటాము. మిగతా రోజులు మాత్రం అర్ధరాత్రి 2 అయింది 3 అయింది. ఇది జస్ట్ స్టార్టింగ్ డే శాంపిల్ మాత్రమే. మిగతా రోజులు చాలా బాగుంటాయి, చాలా ఫన్గా ఉంటాయి. గేమ్స్ ఆడుకుంటాం, డ్యాన్స్లు వేస్తాము. మిస్ అవ్వకుండా తప్పకుండా నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా మొత్తానికైతే కొంచెం స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను పడుకోవటానికి. ఇక్కడ మా మామయ్య చెప్పేది మీరే వినండి. అత్తమ్మా మామయ్య వచ్చి రాగానే అదిగో నీకు అక్కడ కూలర్ వేసాను పో. కూలర్ ముందు నాకు మంచం వేసాడు అనమాట మా మామయ్య. హ్యాపీగా పడుకున్నాను. ఇది వచ్చేసి మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. ఆ మంచం మీద పడుకున్న ఆయన మా చిన్న మామయ్య.
పక్కనే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఇదేనమాట మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు. ఇలా చుట్టాలు అందరం వచ్చినప్పుడు హాయిగా కూలర్ కానీ టేబుల్ ఫ్యాన్ కానీ పెట్టుకొని అందరం ఇలా వరుసగా పడుకుంటాం అనమాట. ఈ తిరునాళ ఎండాకాలంలో జరుగుతుంది కాబట్టి ఎవ్వరం కూడా ఇళ్లలో పడుకోము. హాయిగా కూలర్లు కానీ టేబుల్ ఫ్యాన్స్ కానీ పెట్టుకొని బయటే పడుకుంటాము. పాట కూడా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. జై శ్రీరామ్.